రైట్ నీలిమ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉద్యమాలు చేస్తున్న పరిస్థితులు కనిపించాయి. అంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి అధికారం చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాట ఇచ్చారు. నేను మాటిస్తే మడమ తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం అయిపోయే సమయం వచ్చింది. అంటే 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇప్పటికి కూడా సిపిఎస్ కి సంబంధించినటువంటి మాటే లేదు. దాంట్లో కొత్తగా జీపీఎస్ అని తీసుకొచ్చారు. అదొక పెద్ద ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రేపు చలో విజయవాడకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. సో వాళ్ళపైన ఎట్లాగైనా ఉక్కుపాదం మోపాలి, ఈ ఉద్యమాన్ని కొనసాగించకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. జగన్ చేసిన మోసంపై సిపిఎస్ ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కేందుకు సిద్దమయ్యారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామంటూ గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చి చేతులెత్తేశారు. సిపిఎస్ బదులు జీపీఎస్ అంటూ మరో గుది బండను తెచ్చి సిపిఎస్ ఉద్యోగుల నెత్తిన రుద్దారు. దీన్ని నిరసిస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమయ్యారు. పాత పెన్షన్ సాధనకు ఈ నెల 18వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని మోతమోగిస్తున్నారు. సిపిఎస్ జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమంపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. విజయవాడకు సిపిఎస్ ఉద్యోగులు వస్తారన్న ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 149 ప్రకారం నోటీసులు కూడా ఇస్తా ఉన్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల ఇళ్లకు, వారు పనిచేసే ప్రదేశాలకు నేరుగా వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. చలో విజయవాడకు పోలీస్ శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అనుమతులు లేవని, నోటీసులను కాదని విజయవాడ వెళ్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో ఇదే విధంగా నోటీసులు ఇచ్చి ఆపై విచారణ పేరిట స్టేషన్లకు పిలిపించి రోజంతా ఉంచేసేవారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అదే పంతాలో తాజా కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులపై నిర్బంధ కాండ ప్రయోగిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సిపిఎస్ ఉద్యోగులకు ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇవ్వడంతో పాటు పోలీసులు పదే పదే ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని సిపిఎస్ ఉద్యోగులు వాపోతున్నారు. తాము శాంతియుతంగా చేపట్టే కార్యక్రమంలో పాల్గొనకుండా ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు కేవలం 500 మందితోనే నిర్వహించుకోవడానికి తమకు అభ్యంతరం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా సిపిఎస్ ఈఏ అగ్రనేతలను పిలిచి చెప్పారు. ఇదే సందర్భంలో ప్రమాణ పత్రంపై అగ్రనేతలతో సంతకాలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. కానీ కార్యక్రమానికి అనుమతి లేదని, వెళ్లటానికి వీలు లేదంటూ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలపై ఏపీసీపీఎస్ఈఏ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు అనుమతులు ఇచ్చామని మౌఖికంగా చెప్పారని, మరోవైపు అనుమతులు లేవంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నోటీసులు ఇవ్వడం, గృహ నిర్బంధాలను సాగించడం అన్యాయమని పేర్కొంది. ఓపీఎస్ పునరుద్ధరించకుండా 5 ఏళ్లలో ఏ విధంగా మోసం చేశారో ఇంటింటికి చేరేలా కార్యాచరణ రూపొందిస్తామని ఏపీసీపీఎస్ఈఏ నేతలు చెప్పారు. ఓపీఎస్ పునరుద్ధరించే వారికే తమ ఓట్లు వేస్తాము అని ప్రకటించారు. ఓపీఎస్ అమలు కోరుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో నిర్వహించే చలో విజయవాడకు ఉద్యోగులందరూ తరలి రావాలి అని పిలుపునిచ్చారు. చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో సర్కార్కు గుణపాఠం చెప్పడానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 5 సంవత్సరాలు కావస్తోంది. అధికారం కూడా ఇంకా కోల్పోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ దాని గురించి మాటే లేదు. ఉద్యోగులైతే రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో ఎక్కడికక్కడ ఒకవైపు అనుమతి ఇచ్చామని మౌఖికంగా చెప్పడం, ఇంకోవైపు గృహ నిర్బంధాలు చేయడం, ఎట్లా చూడాలి? పవన్ ఎన్నికల సంబంధం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని అందరూ కూడా ఆశీర్వాదం చూసిన పరిస్థితి. కానీ 5 ఏళ్లలో అసలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసిన పరిస్థితి. ప్రజల్ని
నిరుద్యోగుల్ని యువతతో పాటు చివరికి ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఆయన మోసం చేశారు. గతంలో దీనికి సంబంధించి ఆ ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దుకు డిమాండ్ చేస్తూ ఆయన ఎన్నికల సభలో చాలా మంది ప్లకార్డు ప్రదర్శించి మరీ విన్నవించిన పరిస్థితి. ఆ రోజు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తాం చాలా చిన్న పని అన్నట్టుగా చాలా తేలిగ్గా కూడా ఆయన చేసిన ప్రయత్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ దీన్ని చూసి చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని భావించి అట్లా ఓట్లేసి గెలిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎన్నికల్లో పనిచేసిన తర్వాత చెప్పుకొచ్చారు కూడా. కానీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అందరూ రోడ్లెక్కి ఆందోళన చేసినప్పుడు కూడా వారిపై ఆ బెదిరింపు ద్వారంతోనూ అదేవిధంగా చర్యలు తీసుకుంటామంటూ సస్పెండ్ చేస్తామంటూ ఏదో ఒక రూపంలో ఉద్యమాన్ని నిరుగాచే వైఖరి అవలంబించారు తప్ప సమస్య పరిష్కారం తీసుకొని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఆలోచన చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వం బెదిరింపులకు చాలా మంది ఉద్యోగులు తలొగ్గి ఆ వీరుడు సూర్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రవీణ నోళ్లు మొత్తం కూడా ఈరోజు మళ్ళీ గళమెత్తే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంగన్వాడీలు కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఇలా అన్ని వర్గాల వారు కూడా రోడ్డెక్కి తమ ఆవేదన వెలిపించినప్పుడు కూడా వారందరిపై ఏదో విధంగా ప్రభుత్వ పోలీసుల్ని కేసులు అడ్డం పెట్టుకుని వారి ఉద్యమాన్ని వీలుగా వ్యవహారం మనం చూసాం. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు గతంలో రోడ్డుకి చాలా సార్లు రోజు చర్చల పేరుతో కాలయాపన చేయటం, ఆ వారిపై ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారో వారందరినీ కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా కేసులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరోసారి ఆ చొరవ విజయవాడ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రేపు చొరవ విజయవాడ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా విజయవాడ రావడానికి సిద్ధమైన పరిస్థితి. అయితే ఇక్కడ కూడా ఇంతవరకు ఉద్యమం చేసేందుకు కూడా ద్వంద్వ వైఖరితో ప్రభుత్వం పోలీసులు తీరుపై ఉద్యోగులే ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు చేరవేసే కీలక పాత్రలు పోషించే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నడపడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు ఆందోళనకు అనుమతిస్తేనే మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు వెళ్ళకెళ్లి పోలీసులు నోటీసు అయితే ఎవరు బయటకు వచ్చి అరెస్ట్ చేస్తాం, కేసులు నమోదు చేస్తాము అంటూ బెదిరించిన వైఖరిపై వారందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. రేపొద్దున 500 మందికే అనుమతిపై కూడా వారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పుడు తాము ఎత్తుపట్టి రేపు చొరవ విజయవాడ చేసి చేరుతామని కూడా స్పష్టం చేస్తున్నారు.